ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మాస్టర్ గారు మొన్న ఫోన్ చేశారు. ఫోన్ చేసి సంవత్సరం అంతా కూడా దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించి దీవించి అనేక ప్రమాదాల నుంచి, ఆపదల నుంచి, కీడుల నుంచి మమ్మల్ని ఎంతగానో రక్షించారు. కృతజ్ఞతా కూడిక ఒకటి ఏర్పాటు చేసుకుంటాం మాస్టర్. మరి ఆ రోజు రవి మాస్టర్ గారు మీరు రావాలి అని అంటే తప్పనిసరిగా వస్తాం మాస్టర్ అని చెప్పాం. ఆ సందర్భంలో మాస్టర్ గారితో కూడా నేను ఫోన్లో మాట్లాడినప్పుడు ఆయన చెప్తూ ఉన్నారు, మాస్టర్ మరి ఈ నెలలో క్రిస్మస్ నెలలో మరి క్రిస్మస్ పండుగకి మేము సిద్ధపడుతున్నాము, అందరము కూడా సిద్ధపడుతున్నాము, క్రిస్మస్ పండుగకి సిద్ధపడుతున్నాము. కాబట్టి ఆ సిద్ధపడేటువంటి విధానంలో ఒక చిన్న ఆరాధన ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నాను, కాబట్టి మీరు తప్పనిసరిగా రావాలి అని అంటే సరే తప్పనిసరిగా వస్తానని చెప్పాను. అదేవిధంగా ఈరోజు మరి 7 గంటలకే రావటం కూడా జరిగింది. కుటుంబ ప్రార్థన అనగానే మనం ఏం చేస్తామంటే పనులన్నీ కూడా ముగించుకుని 8:30కి వచ్చి అప్పుడు పాటలు పాడతాం, మొదలు పెడతాం. అప్పుడు ఎంత అవుతుంది టైము? 9 అవుతుంది. ఆ వాక్యం మొదలు పెట్టగానే 9:30 అయిపోయింది మాస్టర్, ముగించేయండి అంటారు. అవునా? తర్వాత రేపటి రోజునేంటి? ఆదివారం. అవునా? ఉదయం 5 గంటలకే మీకు పూజ ఉంటుంది. కాబట్టి కుటుంబ ప్రార్థనలు ఉన్నప్పుడు కొంచెం పెందల గడనే ఆ యొక్క ఆరాధనలో పాల్గొంటూ 9 ముగించుకునేటువంటి అవకాశము ఉంటుంది. అయితే ఇది గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అందరూ ఉపదేశాలు చెబుతూనే ఉన్నారు, మనము వింటూనే ఉన్నాం, ఆ విధంగా చేస్తూనే ఉన్నాం. అయితే కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనం ఒక పండుగకి సిద్ధపడుతూ ఉన్నాం. ఏం పండుగ అది? గట్టిగా చెప్పండి అందరూ. క్రిస్మస్ పండుగ. ఏం పండుగ అది? క్రిస్మస్ పండుగను మనము జరుపుకోవటానికి సిద్ధపడుతుంది. ఇంకెన్ని రోజులు ఉంది? ఇంకెన్ని రోజులు ఉందమ్మా? 3 రోజులు ఉంది. కాబట్టి మీరందరూ కూడా పండుగకి సిద్ధపడ్డారా? ప్రపంచ యావత్తు కూడా జరుపుకునేటువంటి పండుగ ఇదొక్కటే, ఏకైక పండుగ. సంక్రాంతి కొన్ని ఏరియాల్లో మాత్రమే చేసుకుంటారు, ఇంకో పండుగ కొన్ని ఏరియాల్లో మాత్రమే చేసుకుంటారు. కానీ క్రిస్మస్ అనేటువంటి పండుగ కులాలకి మతాలకి అతీతముగా ప్రపంచ యావత్తు కూడా సమస్తమైన అన్ని దేశాలు జరుపుకునేటువంటి ఒకే ఒక పండుగ. ఏమిటది? క్రిస్మస్ పండుగ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రిస్మస్ పండుగ అంటే ఏంటి? క్రిస్మస్ పండుగ, క్రిస్మస్ పండుగ, క్రిస్మస్ పండుగ. మా పండుగ వచ్చేసింది, మేము సిద్ధపడుతున్నామని చెప్తున్నాం. క్రిస్మస్ పండుగ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని, క్రిస్మస్, క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే మీకు ఇప్పుడు తెల్లవారుజామున మాస్ ఎన్ని గంటలకి? 5 గంటలకి మాస్. ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? మాస్ అంటారు. తెలుగులో ఏమంటున్నారు? పూజ లేదా ఆరాధన అంటాం. అంటే క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆరాధన, ఆరాధన, యేసయ్యా ఆరాధన, 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 మెస్సయ్యా ఆరాధన, 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 యేసయ్యా ఆరాధన, 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 మెస్సయ్యా ఆరాధన, 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 మెస్సయ్యా ఆరాధన, 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 పరిశోధన ఆరాధన, 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 పరిశోధన ఆరాధన, 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 పరిశోధన ఆరాధన.
ఆరాధనా ఆరాధనా పరలోక ఆరాధనా 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 పరలోక ఆరాధనా 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 త్రైత్వైక ఆరాధనా 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 త్రైత్వైక ఆరాధనా త్రైత్వైక ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా 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 పరిశుద్ధని ఆరాధనా 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 పరలోక ఆరాధనా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ క్రిస్మస్ పండుగకు మనం ఏ విధముగా సిద్ధపడాలి పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. అయితే ఈ క్రిస్మస్ పండుగకి మీరు ఏ విధముగా సిద్ధపడ్డారు? దగ్గర పడిపోయింది కదా పండుగ. మరి ఏ విధముగా, ఎన్ని రకాలుగా మనం సిద్ధపడుతూ ఉన్నాం? సంఘపరముగా మనము క్రిస్మస్ కి సిద్ధపడుతూ ఉన్నాం, అవునా? అలాగే వ్యక్తిగతముగా క్రిస్మస్ పండుగకి మనము సిద్ధపడుతూ ఉన్నాం. కుటుంబపరముగా మనము క్రిస్మస్ పండుగకి సిద్ధపడుతున్నాం. ఈ మూడు అయిపోయినాయా? అయిపోయినాయా? సంఘపరముగా సిద్ధపాటు అయిపోయిందా? ఎలా సిద్ధపడతారు? సంఘం క్రిస్మస్ పండుగ వచ్చేస్తుంది కదా, మరి సంఘము ఏ విధముగా ఆ పండుగకి సిద్ధపడుతుంది? అయిపోయిందా? సంఘ పెద్దలందరూ కూడా ఏం చేస్తారు? చక్కగా సమావేశం వేసుకుని ఆ సమావేశాలు ఏం చేస్తారు? పండక్కి ఇంటింటికి ఎంత తఫరీక్ వేయాలి, ఎంత వస్తుంది, గుడిని ఏ విధముగా డెకరేషన్ చేయాలి, ఇవన్నీ కూడా ఎవరు చూసుకుంటారు? సంఘం యొక్క సిద్ధపాటు. అది సంఘం యొక్క సిద్ధపాటు. అలాగే మరి అక్కడ ఆ పండుగ రోజున మరి ఈ డెకరేషన్స్, లైటింగ్స్, పలహారాలు ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? సంఘము చూస్తుంది. సిద్ధపాటు అయిందా? పెద్దలందరూ సమావేశం అయ్యారా? అయిపోయింది. 3 రోజులే కాబట్టి అక్కడ పెట్టారు కదా, క్రిస్మస్ ట్రీ పెడతారు, నక్షత్రం పెడతారు, ఇవన్నీ పెడతారు కదా. ఇదంతా కూడా సంఘం యొక్క సిద్ధపాటు. దేనికోసం? క్రీస్తు యొక్క జన్మదినానికి, క్రిస్మస్ పండుగకి, ప్రభువుని ఆరాధించటానికి, ఆయన పుట్టినరోజున ప్రభువుని ఆరాధించటానికి వారందరూ కూడా సిద్ధపాటు చేసుకున్నారు. సంఘం మంచిదే. ఆ సంఘము సిద్ధపాటులో సంఘ కాపరి ఉన్నాడా? ఎప్పుడన్నా ఆలోచించారా? మీరు ఎన్నో క్రిస్మస్ పండుగలు చేశారు కదా, సంఘం యొక్క సిద్ధపాటులో కాపరి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరు కూడా ఆలోచించరు. ఎవరి దారి వాళ్ళదే. పెద్దలు సంఘ కాపరిని గురించి కూడా ఎక్కడ ఏ సంఘములో కూడా, ఇక్కడే కాదు ఏ ఊర్లో ఏ సంఘములో కూడా సంఘము సిద్ధపాటు చేస్తూ ఉన్నప్పుడు సంఘ కాపరిని కూడా వారు ఏం చేయాలి? తలంచుకోవాలి. నెక్స్ట్ రెండో సిద్ధపాటు ఏంటమ్మా? కుటుంబపరముగా సిద్ధపాటు. కుటుంబపరంగా మీరందరూ కూడా మీ కుటుంబంలో సిద్ధపాటు చేసుకున్నారా?
సిద్ధమయ్యారా? ఎలా సిద్ధపడ్డారు క్రిస్మస్ పండుగకి? అమ్మా చెప్పు. ఇంటికి రంగులు వేయటం, సున్నాలుంటే సున్నాలు వేయటం, కలర్ పేపర్స్ ఉంటే కలర్ పేపర్స్ అతికించటం, ఇంకా పిల్లలకి కొత్త బట్టలు తీసుకోవటం, కూతురు అల్లుడిని పిలుచుకోవటం, కొడుకులు కోడళ్ళు దూరంగా ఉద్యోగాలు చేస్తే వారిని కూడా పండక్కి రండయ్యా అని పిలుచుకోవటం. ఇదేనా సిద్ధపాటు? కుటుంబ పరమంతా మనం చేసేది అదే కదా. అయిపోయినా సిద్ధపాటు అయిపోయిందా? బట్టలు పిల్లలకి అందరికి కూడా బట్టలు, మరి ఫ్రెండ్స్ ఉంటే గ్రీటింగ్స్ కొనుక్కోవటం, ఇవన్నీ కూడా కుటుంబ పరముగా మనం అంతా కూడా సిద్ధపాటు చేసుకుంటాం. మూడవ సిద్ధపాటు ఏంటంటే వ్యక్తిగతముగా సిద్ధపాటు. వ్యక్తిగత సిద్ధపాటు ఎలా చేసుకుంటున్నారు మీరు? నేను పండుగ రోజున ఏ చీర కట్టుకోవాలి? మీకు తెలుసు, అన్నీ తెలుసు, కానీ చెప్పరు. వ్యక్తిగతమైన సిద్ధపాటు. పండుగ రోజున నేను ఏ రకమైన చీర కట్టుకోవాలి, మ్యాచింగ్ బ్యాంగిల్స్, మ్యాచింగ్లు, పిల్లలైతే లిప్టిక్స్లు, వాళ్ళన్నీ సపరేట్గా, అవి వాళ్ళకే, మిగతా వాళ్ళకి పనిచేయవి. అంటే వ్యక్తిగతముగా నాకేం కావాలి అనేది. కొంతమంది అయితే నేను ఈ పండుగ రోజున ఇదిగో ఈ గిఫ్ట్ కొనుక్కోవాలి, ఈ పండుగ రోజున ఈ వాచ్ కొనుక్కోవాలి, ఈ పండుగ రోజున బైక్ కొనుక్కోవాలి, ఈ పండుగ రోజున కారు కొనుక్కోవాలి, ఈ పండుగ స్తోమతను బట్టి ఎవరికాళ్ళు ఈ పండుగ రోజున ఒక గుర్తుగా ఉంటుందని వ్యక్తిగతంగా ఒకటి మనం ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. అంటే క్రిస్మస్ పండుగకి మనం ఎలా సిద్ధపడ్డాం? ఒకటి సంఘపరంగా మనం సిద్ధపడ్డాం, రెండవది కుటుంబ పరముగా మనం సిద్ధపడ్డాం, మూడవది వ్యక్తిగతంగా మనం సిద్ధపడ్డాం. ఇవన్నీ అవసరమా అవసరం లేదా? ఎన్ని అవసరం అవసరం లేదా మీకా? మీరు చెప్పాలి. అవసరమే. సంఘపరముగా సిద్ధపడాలి, కుటుంబ పరముగా సిద్ధపడాలి, వ్యక్తిగతముగా సిద్ధపడి. ఈ భౌతికమైనటువంటి సిద్ధపాటు మనకు చాలా అవసరం. ఎందుకనంటే ఈ పండుగ గాన మనం మిస్ అయితే మరలా ఎప్పుడు వస్తుంది ఈ పండుగ? అంతేగాని ఫిబ్రవరిలో నేను క్రిస్మస్ చేసుకుంటాను కుదురుద్దా? కుదరదు. ఆ ఉత్సాహం, ఆ ఆనందం, ఆ వాతావరణం అనేది రాదు. కాబట్టి సిద్ధపాటు అవసరమే. అయితే దీనితో పాటుగా నిజమైనటువంటి క్రిస్మస్ నీలో జన్మించాలంటే నువ్వు ఎలా సిద్ధపడాలో బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. ఈ భౌతికమైనటువంటి సిద్ధపాటుతో పాటు నువ్వు ఆధ్యాత్మికమైనటువంటి సిద్ధపాటు నువ్వు కలిగి ఉండాలి. లూకా శుభవార్త 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూసినట్లయితే మనము ఎలా సిద్ధపడాలో కూడా ప్రభు మనకు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మీరు హృదయ పరివర్తనకు తగినటువంటి పనులను చేయుడి. ప్రభువే మనకి తెలియజేస్తుండయా, నేను ఈ క్రిస్మస్ పండుగకు, నీ యొక్క జన్మదినానికి నేను ఏ విధముగా సిద్ధపడాలి అనేటువంటి ఒక ప్రశ్నను వేసుకున్నట్లయితే, నీ హృదయంలో ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే, సంఘపరంగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా నేను సిద్ధపడ్డాను, శారీరకంగా సిద్ధపడ్డాను, కానీ ఆత్మీయముగా, భౌతికముగా నేను ఎలా సిద్ధపడాలయ్యా? నువ్వు నా హృదయంలో జన్మించాలి, నా కుటుంబంలో జన్మించాలి, నా సంఘములో నువ్వు జన్మించాలయ్యా. నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని నేను పొందుకోవాలి అంటే నేనేం చేయాలయా అని నువ్వు ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే ప్రభువు లూకా శుభవార్త ద్వారా ఆయన మనకి తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? హృదయ పరివర్తనకు తగినటువంటి పనులను మీరు చేయుడి. అప్పుడే ప్రభువు నీ యొక్క హృదయములో జన్మిస్తాడు. హృదయ పరివర్తనకు తగినటువంటి పనులు చేయాలంట. 11వ వచనం చదవమ్మా. ఏంటో పనులు? 2 అంగీలు ఉన్నటువంటి వ్యక్తి ఏమీ లేని వానికి ఒక దానిని ఇవ్వవలెను, భోజన పదార్థములను కూడా అట్లే చేయవలెను. ఇక్కడ యోహాను ప్రవక్త గారు బాప్తిసం ఇస్తూ ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు. అయ్యా, మీ రాకకై మేము ఎలా సిద్ధపడాలి, మేమేం చేయాలి అని సామాన్య ప్రజలు వెళ్ళి ఆ యొక్క యోహాను ప్రవక్త గారిని అడిగితే ఆయన అన్నాడు, మీ దగ్గర 2 అంగీలు ఉన్నట్లయితే ఏమీ లేని వానికి ఒక అంగీని ఇవ్వండి. అంగీ అంటే ఏంటి? వస్త్రం, వస్త్రములు.
యోహాను ప్రవక్త గారు ముందుగానే దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుందో తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆయన. దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుంది ఆయన తీర్పులో చెప్తూ ఉన్నాడు, నా చేత ఆశీర్వదించబడినటువంటి వారులారా నా కుడివైపుకు రండి. అంటే కుడివైపుకు వచ్చినటువంటి వారందరూ ఎవరు? ఆశీర్వదించబడినటువంటి వారు. వారితో ప్రభువు మాట్లాడుతూ ఏమంటున్నారు? నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారమునిచ్చితిరి, నేను దప్పికగా ఉన్నప్పుడు నా దాహము తీర్చితిరి, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు నాకు వస్త్రమును ఇచ్చితిరి. అప్పుడు వారేమన్నారు? అయ్యా మీరెప్పుడు వచ్చారు? మేము ఎప్పుడు మీ ఆకలి తీర్చాము, ఎప్పుడు మీకు వస్త్రం ఇచ్చాము, ఎప్పుడు మీకు దప్పిక తీర్చాము అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? అత్యల్పులైనటువంటి వారు, సమాజంలో అత్యల్పమైనటువంటి వారు, బలహీనులైనటువంటి వారు, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారు, లేవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, అనారోగ్యములో ఉన్నటువంటి వారు, వారికి మీరు ఏది చేసినా నాకు చేసినట్లే. హృదయ పరివర్తనకు తగినటువంటి పనులు చేయడంటే అది. నేను మారు మనసు పొందాను అని నువ్వు సాక్ష్యం చెప్పుకోవటం వలన, లేదా అనేక రకాలుగా నేను మారు మనసు పొందాను నువ్వు మాటలు చెప్పుకోవటం వలన ఉపయోగమో లేదు. నీ క్రియలు కనపడాలి. నీ క్రియల రూపంలో నీ హృదయం ఏంటో ప్రభువుకి తెలియాలి. అందుకని అంటున్నాడు, నిజమైనటువంటి క్రిస్మస్ యొక్క ఆనందాన్ని మీరు పొందాలి అంటే హృదయ పరివర్తనకు తగిన పనులు చేయండి. మీరు 2 అంగీలు ఉన్నట్లయితే ఒక అంగీ ఏమీ లేని వానికి మీరు ఇవ్వండి. అలాగే ఆకలిగా ఉన్నటువంటి వారికి భోజనాన్ని మీరు పెట్టండి. అయ్యి హృదయ పరివర్తనకు చెందినటువంటి పనులు. అప్పుడు మీరు నిజమైనటువంటి ఆనందాన్ని మీరు పొందుతారంటున్నారు. 12వ వచనం చదువుమా. ఆ తరువాత సుంకరులు బాప్తిసం పొందుటకు వచ్చి, బోధకుడా మేమేమి చేయవలేను? ఎవరు? సుంకరులు వచ్చారు. ముందు సామాన్య ప్రజలు వచ్చారు, తర్వాత సుంకరులు వచ్చారు. సుంకరులు వచ్చి ఏమంటున్నారు? అయ్యా మా పని ఏంటి? జ్ఞానస్నానం పొందాలనుకుంటున్నాం కదా, మరి జ్ఞానస్నానం పొందేటువంటి మేము ఏం చేయాలి? మా కర్తవ్యం ఏమిటి అని అడిగారు. అడిగినప్పుడు ఆయన కూడా, సుంకరులు ఏం చేస్తారు? పన్నులు వసూలు చేసేటువంటి వారు. వారితో ఆ యోహాను ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ఏమన్నాడు? మీరు పన్ను విధించిన దానికన్నా మీరు అధికముగా తీసుకొనవలద్దు, పేదవానికి మీరు అన్యాయము చేయవద్దు. అదే నిజమైనటువంటి, అప్పుడే క్రీస్తు ప్రభువు నీ హృదయంలో జన్మిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ హృదయ పరివర్తనకు చెందిన పనులు ఎప్పుడైతే నువ్వు చేస్తావో అది ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు. ఈ క్రిస్మస్ పండుగకి, క్రీస్తు పుట్టుకకు ఎదురు చూస్తున్నటువంటి నీవు, ఆయన జన్మదినం కోసం ఎదురు చూస్తున్నటువంటి నీవు సిద్ధపరచవలసినటువంటి విధం ఇది. ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు నువ్వు కలిగి ఉండాలి. అధిక పన్నులు నీవు వసూలు చేయదని సుంకరుల గురించి చెప్తున్నాడు. మనకు కూడా అదే. ఇరుగు పొరుగు వారికి నీవు అన్యాయము చేయకూడదు. 3వ వ్యక్తులు వచ్చారు. 13వ వచనంలో ఉంది, రక్షక భటులు వచ్చి మేము ఏమి చేయవలేను అని అడిగారు. ఆయన ఏమన్నారు అప్పుడు యోహాను ప్రవక్త? బలాత్కారంగా గాని, అన్యాయ ఆరోపణల వల్ల గాని ఎవరిని కొల్లగొట్టవద్దు. మీ జీతముతో మీరు సంతృప్తిని పొందండి. నీకొచ్చే కూలితో, నీకొచ్చే సంపత్తో, నీకొచ్చే జీతంతో, నీకొచ్చే పంటతో నువ్వు సంతృప్తిగా ఉండు. బలాత్కారంగా గాని, వివిధ రకాలైన ఆరోపణలు చేసి వారి దగ్గర నుంచి డబ్బులు నీవు వసూలు చేయవద్దు. అది హృదయ పరివర్తనకు చెందినటువంటి పని కాదు అని ప్రభు అక్కడ మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు జన్మదినానికి సిద్ధపడుతున్నటువంటి నీవు హృదయ పరివర్తనకు తగిన పనులు చేసినట్లయితే క్రీస్తు ప్రభు నీ హృదయంలో జన్మిస్తానని వాక్యంలో మనకు సెలవిస్తూ ఉన్నాడు. గ్రంథాన్ని పరిశీలించి అనేకమైన విషయాలు ఎలా సిద్ధపడాలి. లూకా శుభవార్త 21వ అధ్యాయం 34వ వచనం, తుచ్చ విషయాసక్తులతోనూ త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మందమతులు కాక
అప్రమత్తులై ఉండండి. ఎలా సిద్ధపడాలో ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఎలా తుచ్చ విషయాలు యందు ఆసక్తి ఉంచకుండా. తుచ్చ విషయాలు అంటే ఏంటమ్మా? చెత్త విషయాలు, పనికిరానటువంటి విషయాలు, స్వార్థము, అసూయ, కుళ్ళు, కుట్ర, పగ, అబద్ధ సాక్ష్యం, వ్యభిచారం, దొంగతనం, అబద్ధ సాక్ష్యం పలుకుట, అనేకమైనవి ఉన్నాయి. తుచ్చ విషయాలు ఇవన్నీ కూడా ఏంటి? తుచ్చ విషయాలు యందు మీరు ఆసక్తిని పెంచుకొనకుండా త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మందమతులు కాకుండా మెలకువగా ఉండి జాగరూకతగా ఉండి ప్రార్థన చేయుడి. అలా సిద్ధపడాలి. ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు. శారీరకమైనటువంటి సిద్ధపాటు మనకి మరి హృదయంలో సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేయదు. ఆ కాసేపే ఉంటుంది. అది వంటికి మరి బట్టలకు సెంటు కొడతాం, ఎంతసేపు ఉంటుంది? అది ఆ రోజంతా ఉంటుంది. రేపు కొడతారుగా క్రిస్మస్కి, ఆ గుడంతా కూడా కంపే. ఏం కంపు? సెంటు కంపు. అవునా? అది ఎప్పటి వరకు ఉంటుంది? అది ఆ రోజే. మరి రాత్రి నిద్ర పట్టదు. రాత్రి మళ్ళీ నీకు నిద్ర పట్టదు. చూడటానికి మాత్రము తెల్లగా, రంగురంగులుగా, చక్కగా, కొత్తగా కనపడతాం. కానీ లోపల పడక మీదకి వెళ్తే నిద్ర పట్టదు. కూర్చుని ఉంటే మనశ్శాంతి ఉండదు. వేదన, దుఃఖము లోపల ఉంటుంది. అందుకనే ప్రభు అంటున్నాడు, క్రీస్తు జన్మదినానికి మనం ఎలా సిద్ధపడాలంట? ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు ఎలా ఉండి? తుచ్చ విషయాల యందు ఆసక్తిని కనపరచకుండా త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మందమతులు కాకుండా అప్రమత్తులై మెలకువగా ఉండిడని వాక్యం మనకి తెలియజేస్తామండి. లూకా శుభవార్త 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అతడు యోర్దాను నది పరిసర ప్రాంతములలో సంచరించుచు పాపక్షమాపణ పొంది పరివర్తనము చెంది బాప్తిస్మం పొందిన యోహాను గారు ఎలుగెత్తి చాటుతూ ఉన్నాడు. అక్కడ ఆయన చెప్పినటువంటి ఆ మాటల అర్థం ఏంటంటే పరివర్తన చెందుడి. పరివర్తన అంటే ఏంటి? మార్పు, మారు మనసు. పరివర్తన చెందుడి. పరివర్తన చెందాలి. పరివర్తన చెందకుండా నీకు క్రీస్తు నీ హృదయంలో జన్మించడు. కాబట్టి క్రీస్తు జన్మదినానికి నీ హృదయ పరివర్తన కావాలి. ప్రభువుని అడుగుతున్నారు, ఎలా పరివర్తన చెందాలయ్యా? పరివర్తన అంటే ఏంటి? ఎలా పరివర్తన చెందాలి మనకు అర్థం కావటం లేదు అని అంటే ప్రభువే మనకు సమాధానం ఇస్తూ ఉన్నాడు. 4వ వచనం చదువమ్మా. ప్రభు మార్గమును సిద్ధమనర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో. ఒక వ్యక్తి మన ఇంటికి రావాలనుకోండి, ఆ దారి బాగుంటే రాగలుగుతాడు. దారి బాగోపోతే వస్తాడా? రాడు. అలాగే యేసయ్య మన హృదయంలోనికి రావాలి అంటే ఆ దారి, ఆ మార్గము ఎలా ఉండాలంట? సరళము చేయాలి. అయితే ఆ మార్గంలో ఏమున్నాయో కూడా అక్కడ వ్రాయబడి ఉంది. 5వ వచనములో లోయలు ఉన్నాయంట. ఏమున్నాయంట? లోయలు ఉన్నాయి. ఆ లోయలన్నీ కూడా ఏం చేయాలి? పోడ్చాలి. అప్పుడే క్రీస్తు ప్రభువు నీ హృదయంలోనికి వస్తారు. ఆ మార్గాన్ని మనం సరళం చేసుకోవాలి. ఆ మార్గాన్ని నువ్వు సరళం చేయకపోతే, మీ ఇంట్లో ఇప్పుడు ఈ దారిలో వస్తున్నామనుకో, ఇంటికి రావాలి, ఈ దారంతా కూడా గుంటలు, గోతులు, లోయలు, ఇట్లా లోతైన గోతులు ఉన్నాయి అనుకోండి, వస్తారా ఈ దారిలో? రాలేరు. అలాగే యేసయ్య వచ్చేటువంటి మార్గము, నీ హృదయంలోకి వచ్చేటువంటి మార్గములో అనేకమైనటువంటి లోయలు ఉన్నాయి. అవన్నీ పూడ్చి నువ్వు ప్రభు రాకకై ఎదురు చూడమని వాక్యం మనకు బోధిస్తా ఉంది. ఏంటా లోయలు? పాపం అనేటువంటి లోయ, స్వార్థం అనేటువంటి లోయ. లోయలు అనగా మృత్య కుహరాలు. లోయలో పడితే బ్రతుకుతాడమ్మా? త్రాగుడు, జోదము, వ్యభిచారము, దొంగతనము, పాపము, గర్వము, అహంకారము, ఇవన్నీ కూడా ఏంటి? లోయలు. ఒక్కసారి ఆ లోయలో పడితే మళ్ళీ పైకి వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి నీ హృదయంలో లోయలు ఉన్నట్లయితే ఆ లోయలు పూడ్చాలి ప్రభువు రాకకి. ఈ మార్గాన్ని సరళం చేయమని ఈ యొక్క క్రిస్మస్ సిద్ధపాటు మనకి తెలియజేస్తా ఉంది. ఇంకేమన్నాయంట? పర్వతములను కొండలు.
ఏమన్నాయి? దారులు ఏమున్నాయమ్మా? ప్రభు మన హృదయంలోకి వచ్చేటువంటి దారులు ఏమున్నాయి? పర్వతాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. ఏంటి పర్వతాలు, కొండలు? నేనే నేనే నేను లేకపోతే అసలు ఇక్కడ ఏమీ కూడా లేదు. నేనే నేనే అనేటువంటి ఒక గర్వము కొండెల్లే నీలో పేరుకుపోయి ఉంటుంది. నేను అనేటువంటి ఒక గర్వం లేదా అహంకారం అవి ఉన్నప్పుడు ఆ కొండ, ఈ దారిలో కొండ ఉందనుకోండి, ఇంటికి రావాలంటే వస్తామా? ఏం అడ్డంగా ఉంది అక్కడ? కొండ అడ్డంగా ఉంది. ఆ కొండను ఏం చేయాలంట? సమము చేయాలి. ఇది ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు. ఈ క్రిస్మస్, క్రీస్తు ప్రభు యొక్క జన్మదినానికి మనం ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువు నీ హృదయంలో జన్మించి నిజమైనటువంటి ఆనందాన్ని, నిజమైనటువంటి సంతోషాన్ని, నువ్వు క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. లోయలు పూడ్చాలి, పర్వతములు కొండలను ఏం చేయాలంట? సమము చేయాలి. తర్వాత వక్ర మార్గములను, కరుకు మార్గములను నునుపు చేయాలి. కరుకు మార్గం అంటే ఏంటమ్మా? కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది మాట్లాడుతూ ఉంటే కత్తితో కోసినట్టు ఉంటుంది. కరుకు మాటలు, కరుకు. వాటిని ఏం చేయాలి? నీ నాలుకను నువ్వేం చేయాలి? భద్రపరుచుకోవాలి. నీ నాలుక నీకు చేటు తెచ్చి పెడుతుంది. నీ నాలుక కరుకుగా ఉన్నటువంటి నీ నాలుకను ఏం చేయాలి? నువ్వు నునుపు చేసుకోవాలి. అదే ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు. ఒక్కొక్కరు నోరిప్పితే పంపు దగ్గర కానీ, ఆటో ఎక్కేటప్పుడు కానీ, ఇంకెక్కడన్నా ప్లేస్ దొరకనప్పుడు కానీ, గుళ్ళో కూడా నీ నాలుకను ఏం చేయాలంట? కరుకుగా ఉన్నటువంటి నీ నాలుకను ఏం చేయాలి? నునుపు చేసుకో. ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు అది. అప్పుడే క్రీస్తు ప్రభువు నీ యొక్క హృదయంలో జన్మి. వక్ర మార్గములు అంటే ఏంటి? వంకర మార్గములు, వంకరి మాటలు, వంకరి చూపులు, వంకరి నడక, వంకరి ప్రవర్తన. చూసారా? దాన్ని నువ్వు సరి చేసుకోవాలా, లేకపోతే క్రీస్తు ప్రభువు నీ హృదయంలో జన్మించడు. ఇదే ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు. భౌతికమైనటువంటి సిద్ధపాటుని మనం ఏ విధంగా చేసుకున్నామో అలాగే ఆత్మీయమైనటువంటి సిద్ధపాటును కూడా మనము చేసుకున్నప్పుడే నీ హృదయంలో యేసయ్య జన్మిస్తాడు. కాబట్టి ఈ 3 రోజులు కూడా మనం ఏం చేయాలి? ఈ సిద్ధపాటుని చేసుకోవాలంటే ఏం చేయాలి? పాప క్షమాపణకై పరివర్తన చెంది మీరు జ్ఞాన స్నానము పొందుడి అని యోహాను గారు మనకు అక్కడ తెలియజేస్తున్నారు అనమాట. అది ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు. ఇప్పుడు ఎన్ని రకాల సిద్ధపాట్లు చెప్పుకున్నాం మనం పండక్కి? ఒకటి భౌతికమైనటువంటి సిద్ధపాటు, ఇది మేము చెప్పవసరం లేదు, అందరూ కూడా చేసుకునేది. అది రెండవ రకమైంది పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేసింది అనమాట. ఈ విధముగా ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు వ్యక్తిగతంగా మనం చేసుకోవాలి. నువ్వు మీ ఆయన సిద్ధపరచలేవు, లేదా మీ ఆయన నిన్ను సిద్ధపరచలేడు, లేదా నేను నా బిడ్డలను సిద్ధపరచలేను. ఈ ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు ఎవరికి వారే వ్యక్తిగతముగా సిద్ధపాటు చేసుకున్నప్పుడు దేవుడు తిన్నగా నీ హృదయంలోనికి వేయించేస్తాడు. ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఇది సిద్ధపాటు. క్రీస్తు ప్రభు పుట్టాడు. క్రిస్మస్ ముందే కదా. క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు కొన్ని సూచనలు వచ్చినాయి మనకి. వాటిని కూడా మనం కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. సూచనలు. అందులో మొట్టమొదట మన గుడి దగ్గర పెట్టారు. ఏంటిదమ్మా? నక్షత్రం. నక్షత్రము ఏమిస్తుంది మనకి? వెలుగునిస్తుంది. అవునా? ప్రతి ఇంటి దగ్గర కూడా స్టార్స్ పెట్టేశారు అందరూ కూడా. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ యొక్క స్టార్ లేదా నక్షత్రం అనేది చూడమా, మత్తయి శుభవార్తలో 2వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంది చూడండి. ఆరాధింప. అక్కడికి దేని బట్టి వచ్చారు వాళ్ళు? అక్కడికి నక్షత్రమును బట్టి వచ్చారు. అంటే నక్షత్రము నడిపించేదిగా మనకి ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. నక్షత్రము ప్రకాశించేదిగా మనకి ఇక్కడ తెలియజేస్తా ఉంది. 10వ వచనంలో చదువు. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, నక్షత్రమును చూచినప్పుడు ఎంతో
ఆనందించిన. అంతే. నక్షత్రము దేనికి గుర్తుగా ఉంది? ఆనందానికి, సంతోషానికి గుర్తుగా ఉంది. అక్కడ నక్షత్రం పెట్టగానే పిల్లలు, పెద్దోళ్ళు అందరు కూడా దాన్ని చూసి, అబ్బా నక్షత్రం భలే ఉంది, ఆనందం, దాన్ని చూసి ముచ్చట పడతా ఉంటాం. అవునా? కాబట్టి క్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు ఆకాశములో ఏమొచ్చింది? ఒక నక్షత్రం వచ్చింది. సూచన. ఆకాశంలో ఒక నక్షత్రం వచ్చింది. ఆకాశంలో నక్షత్రాలు లేవా అప్పటికి? లేవా? చాలా ఉన్నాయి నక్షత్రాలు, చాలా నక్షత్రాలు ఉన్నాయి. కానీ ఈ నక్షత్రాలన్నిటిలో కల్లా క్రీస్తు పుట్టినప్పుడు వచ్చిన నక్షత్రము చాలా ప్రకాశవంతముగా వెలుగుతుంది, ప్రకాశవంతముగా ఉంటుంది. అప్పుడు ఖగోళ శాస్త్రజ్ఞులు వచ్చి, ఇదిగో ఆకాశములో ప్రకాశవంతమైన నక్షత్రం వచ్చింది కాబట్టి భూమి మీద ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు. ఖగోళ శాస్త్రజ్ఞులు అంటే ఎవరు? సూర్యుడు, భూమి, చంద్రుడు, వీటి గురించి పరిశోధన చేసేటువంటి వాళ్ళు. ఎప్పుడైతే ఆకాశంలో ప్రకాశవంత నక్షత్రం వచ్చిందో వెంటనే వాళ్ళు పరిశోధన చేశారు. చేస్తే ఒక గొప్ప వ్యక్తి భూమి మీద పుట్టాడు అని చెప్పి వాళ్ళు నిర్ధారణ చేశారు. కాబట్టి ఈ యొక్క నక్షత్రం అనేది ప్రకాశవంతంగా ఉంటుంది, నడిపించేదిగా ఉంటుంది, తర్వాత సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. తర్వాత వారిని ఎక్కడికి తీసుకెళ్ళిందమ్మా? ఎక్కడికి తీసుకెళ్ళింది? నక్షత్రమే కొంత దూరం వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆకాశంలో నడుస్తుంది. వీళ్ళు ఏమనుకుంటారు? రాజులు ఏమనుకుంటున్నారు? బాలయేసు ఒక రాజు పుట్టాడంట, ఆ రాజుని దర్శించుకుందాము అని చెప్పి బయలుదేరినప్పుడు వారు ఎక్కడ పుట్టారో తెలియదు కాబట్టి వారికి మార్గదర్శకమైంది ఏది? నక్షత్రమే. నక్షత్రం అలా నడుస్తూ ఉంటే దాని ప్రకారం వచ్చారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అక్కడికి. అప్పుడు నక్షత్రం కనబడిందా? అదృశ్యమైంది. ఎప్పుడైతే హెరోజు దగ్గరికి వచ్చారో నక్షత్రము అదృశ్యమైంది. మరలా వెలుపలికి బయటకు వచ్చిన తర్వాత మరలా నక్షత్రం వారికి కనిపించి వారిని ఎక్కడికి తీసుకెళ్ళిందమ్మా? ఎక్కడికి తీసుకెళ్ళింది? ఎక్కడికి తీసుకెళ్ళింది? ఆ బాలయేసు ఉన్న చోటకి తీసుకెళ్ళింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వారిని నడిపించింది నక్షత్రము, వారికి మార్గదర్శిగా ఉంది నక్షత్రము, వారి గమ్యాన్ని చేర్చింది నక్షత్రము. అవునా? క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు మనకు ఒక నక్షత్రం వచ్చింది కదా, ఆ నక్షత్రాన్ని మనం ఏమన్నామంటే ఆ నక్షత్రములాగా మానవుడు కూడా ఉండాలంట. మనం కూడా ఎలా ఉండాలి? నక్షత్రము వలె ఉండాలి. క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ నక్షత్రము ఏ విధముగా ఆ యొక్క అన్యులను ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చిందో, మార్గదర్శకమైందో, ప్రకాశవంతమైందో, గొర్రెలు కాసేటువంటి కాపరులు ఆ నక్షత్రమును చూడగానే ఏమైందమ్మ? వారికి ఆనందము కలిగింది అంటున్నారు కదా. ఆ ఆనందము, సంతోషం కలిగింది కదా. అలాగ నువ్వు కూడా ఒక నక్షత్రములాగా ఉండాలి. అనేక మందిని బాలయేసు దగ్గరికి తీసుకుని వచ్చేటువంటి మార్గదర్శకులుగా నీవు ఉండాలి అని ఆ యొక్క నక్షత్రం అనేది మనకి ఈరోజు తెలియచేస్తూ ఉంది. ఈ నక్షత్రము కూడా ఎలాంటి వెలుగు ఉంటుందంటే, మనం సాధారణ పెళ్లిళ్ళకి వెళ్తాం కదా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అక్కడ కూర్చొని ఉంటారు. లైటింగ్స్ ఎలా ఎటు పెడతారు? వాళ్ళ వైపే పెడతారు. వెనక వైపు వస్తుందా? రాదు. వాళ్ళ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వైపే లైటింగ్ అక్కడ వేస్తూ ఉంటారు. వెనక వైపు మామూలుగానే ఉంటుంది. కానీ ఈ నక్షత్రం అలా కాదంట. ఈ నక్షత్రం ఎలా ఉంటుందంట? ఒక డైమండ్ షేప్ లో ఉంటుందంట. అంటే అన్ని వైపులా, అన్ని కోణాలు కలిగి ఎటువైపు నుంచి అయినా కాంతి, వెలుతురు వస్తుంది. వెనకైనా, ముందైనా, పక్కనైనా, కిందైనా, ఎటైనా సరే అన్ని కోణాలలో కూడా వెలుగునిచ్చేటువంటి గొప్ప నక్షత్రము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీవు ఆ నక్షత్రములాగా ఉండాలి. ఈ క్రిస్మస్ నక్షత్రం యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎలా ఉండాలి? ఒక నక్షత్రములాగా ఉండాలి. అనేక మందికి మార్గదర్శకులుగా ఉండాలి. నిన్ను చూసి నేర్చుకోవాలి. ఏం నేర్చుకుంటున్నారు? మొన్న ఈ మధ్య ఒకటి జరిగింది, స్కూల్లో ఒకటి జరిగింది. ఒక 4వ తరగతి పిల్లవాడు రీసెస్ బెల్ కొట్టినప్పుడు బయట ఆడుకుంటున్నారు. అక్కడ సిగరెట్ సగం తాగి పడేసినటువంటి పీకలు ఉన్నాయి అక్కడ. వాడు దాన్ని ఒకటి తీసుకుని స్టైల్ గా కాలుస్తున్నాడు. వాడు ఇలా అంటున్నాడు. అదే టైంలో వాళ్ళ నాన్న వచ్చాడు. ఆగి లోపలికి తీసుకొచ్చాడు.
ఏమండి వీడు సిగరెట్లు తాగుతున్నాడండి, పీకలు పట్టుకుని ఈ సిగరెట్లు తాగుతున్నాడు, మీరు పాస్పల్లికి వదిలినప్పుడు చూడొద్దా అన్నాడు. పిలిచామండి, అక్కడ నిలబడి, ఎరా తాగుతున్నావా? పిల్లలు కూడా వచ్చారు. తాగుతున్నావా? తాగుతున్నాను. ఎందుకు తాగుతున్నావురా నువ్వు అని అడిగాం. ఆడు మాట్లాడట్లా. వాళ్ళ నాన్న కొట్టబోతున్నాడు. నువ్వు ఆగయ్యా చెప్తాడు అది కంగారు. ఆడి పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే, మా డాడీ ఇలా తాగుతాడని మాకు చూపిస్తున్నాడండి అన్నాడు. ఏమన్నాడు అమ్మాడు? సిగరెట్ పేక అక్కడ కనబడగానే ఏమన్నాడు? సిగరెట్ వెంటనే తీసేవాడు, మా డాడీ ఎలా తాగుతాడని వాళ్ళకి చూపిస్తున్నాడండి, మాకు చూపిస్తున్నాడండి అన్నాడు. చెప్పయ్యేవాడికి అన్నాం. ఎవరిది తప్పు? ఎవరిది తప్పమ్మా? వాడు ఎవడు మార్గదర్శిగా తీసుకున్నాడు? నువ్వు మార్గదర్శిగా ఉండాలి, మంచి విషయాలలో మార్గదర్శకుడిగా ఉండాలని ఈరోజు క్రిస్మస్ పండుగ మనకి తెలియజేస్తా ఉంది. సిద్ధపాటు, ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు. నీ బిడ్డలేంటి, నీ కుటుంబ సభ్యులేంటి, అందరూ కూడా, తల్లిదండ్రులు కూడా, అరే ఒక సిగరెట్ పెట్టి పెట్టరా, పిల్లల్నే పంపిస్తారు. ఆడేవాడు సిగరెట్ పెట్టి తెస్తాడు, రేపు తెస్తాడు, ఎల్లుండి తెస్తాడు, తర్వాత రోజు సిగరెట్ పెట్టిలో ఒకటి దాచి పట్టుకొస్తాడు. నువ్వు తాగుతున్నావు కదా, నేను తాగకూడదా అంటాడు. అందుకనే నీవు నక్షత్రములాగా ఉండాలా. నక్షత్రము మార్గదర్శకులై ఉన్నది, గమ్యము చేర్చింది, సంతోషాన్ని ఇచ్చింది, వెలుగునిచ్చింది. నువ్వు అలా జీవించాలని ఈ నక్షత్రము నీకు సూచనగా క్రిస్మస్ పండుగ ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకేం కనబడతాయమ్మా క్రిస్మస్ పండుగకి? వేసరిగా గుడి దగ్గర పశువుల సూచనలు, పశువుల పాక. 2 విషయాలు చెప్పి ముగించుకుందాం, సమయం లేదు కాబట్టి. మాస్టర్ గారు 4 గంటలకి రావాలి, అందుకని పశువుల పాక. పశువుల పాక ఎక్కడ ఉంటుందమ్మా? వర్షంలో ఈ పక్కన ఉంటుందా? ఇంటికి దూరముగా ఉంటది. పశువుల పాక తగ్గింపుకు సూచనగా ఉంది, దూరముగా ఉంటది, మనకి దగ్గరికి రానము, దూరంగా ఉంటది. వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. అయితే పరలోకములో వైభవం కలిగినటువంటి క్రీస్తు ప్రభు, సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ప్రభు, పరలోక వైభవాన్ని అంతా కూడా విడిచిపెట్టి మానవుడుగా, ఒక చిన్న శిశువుగా, బాల యేసుగా యొక్క పశువుల పాకలోనికి జన్మించాడు. అంటే యేసు ప్రభు కూడా దైవ కుమారుడై ఉండి ఆయన తగ్గింపు, మనుష్యుడుగా తగ్గించుకొని ఈ భూలోకంలోనికి వచ్చేశాడు. ఆయన ఈ లోకంలో జన్మించటానికి ఎవరన్నా అవకాశం ఇచ్చారా? ఎవరన్నా స్థలం ఇచ్చారా? చోటు ఇచ్చారా? ఎవరన్నా పిలిచారా? వాళ్ళని ఎవ్వరు కూడా ఆహ్వానించలేదు. ఎవరు ఆహ్వానించారు? పశువుల పాక ప్రభువుకి అందుబాటులో ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయా నువ్వు దేవుని కుమారుడు, నాలోకి రా అని చెప్పి అందరూ కూడా తలుపులు మూసేసుకుని ఎవరు కూడా అవకాశం ఇవ్వకపోతే పశువుల పాక యేసయ్య జన్మానికి అవకాశం ఇచ్చింది. కాబట్టి యేసయ్య నీలో జన్మించటానికి నువ్వు అవకాశాన్ని ఇవ్వగలవా? పశువుల పాక మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఆ పశువుల పాక ఎలా ఉంటుందమ్మా? పశువుల పాక ఎలా ఉంటుంది? లేవా మీకు గేదెలు లేవా? పశువుల పాక ఎలా ఉంటుంది? లైటింగ్లు పెట్టి వస్తారు, లైటింగ్లు పెట్టి వచ్చారా? ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది, చిమ్మ చీకటిగా ఉంటుంది, చిమ్మ చీకటి. మనం వెళ్ళాలంటే టార్చ్ లైట్ వేసుకుని మనం వెళ్తాం, కానీ పశువులన్నీ కూడా చీకటిలోనే ఉంటాయి. అంటే అంధకారం, చీకటి. ఆ చీకటిలో వెలుగులాగా ఈయన జన్మించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే ఆ పశువుల పాకలో యేసయ్య అక్కడ జన్మించాడో ఆ పాకకి ఒక గొప్పతనం అనేది వచ్చింది. ఈరోజు ప్రపంచమంతా కూడా పశువుల పాకని కట్టుకుంటున్నారు అందరూ.
పశువుల పాక మనకి చాలా దూరంగా ఉంటుంది, చీకటిగా ఉంటుంది, మనకి ఇష్టం ఉండదు. అది అక్కడ చెత్త చెదారం అన్నీ ఉంటాయి. కానీ దానిని సుందరముగా తీర్చిదిద్ది అదొక మహోన్నతమైనటువంటి స్థలముగా దాన్ని ఎలా తయారు చేస్తున్నామో మనము పశువుల పాకని అందంగా తయారు చేసి దేవాలయ దగ్గర ప్రపంచం అంతా కూడా ఈ పశువుల పాకని అంత సుందరముగా తయారు చేసుకోవటానికి కారణం ఏంటి? యేసు ప్రభు అందులో పుట్టుట వలన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు మనం పశువుల పాకని రంగులతో నింపి ఆ గుడి ముందు పెట్టాము అంటే మరి మనం అసహించుకునేటువంటి, దూరముగా ఉండేటువంటి, మనకి మరి చిన్న చూపు చూసేటువంటి ఆ పశువుల పాకని సుందరంగా తయారు చేసి మన ఇంటి పక్కనే, మన ఇంట్లోనే, మన దేవాలయంలో ఎందుకు పెట్టుకుంటున్నామంటే యేసయ్య అక్కడ పుట్టుట ద్వారా దానికి ఒక మంచి విలువ, ఒక గొప్ప విలువను కలగజేశాడు యేసయ్య. కాబట్టి ఆ పశువుల పాకలాగా ఏ విధముగా యేసయ్య జన్మించడానికి అందుబాటులో ఉందో ఆ విధముగా నీవు నీ హృదయంలో జన్మించడానికి నువ్వు అందుబాటులో యేసయ్యకు ఉన్నావా లేదా అనేది ఒక ప్రశ్న మనకు పశువుల పాక వేస్తూ ఉంది. కాబట్టి ఈ పశువుల పాక ప్రభు జన్మించడానికి ఎలా అందుబాటులో ఉందో నువ్వెప్పుడు కూడా దేవునికి అందుబాటులో ఉండాలి. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెనలు నువ్వు పొందుకుంటావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేం కనపడతాయేమో మనకి? పశువుల పాకలు ఇంకేమైనా చెప్పగలరా మీరు? పశువుల పాకను సందర్శించడానికి ఎవరు వచ్చారు? మొట్టమొదట రాత్రిపూట పొలాల్లో పనులు చేసుకునేటువంటి గొర్రెల కాపరులు వచ్చారు. గొర్రెల కాపరులు అంటే పేదవారు, పొలాల్లో గొర్రెలు కాసుకునేటువంటి పేదవారు వచ్చారు. చదువు లేనటువంటి వారు, పామరులు వచ్చారు. పేదవారు గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చారు. తర్వాత ఎవరు వచ్చారు? మళ్ళీ ఇంకొక వాక్యంలో మనం చూస్తే జ్ఞానులు, అంటే జ్ఞానము కలిగినటువంటి వారు, చదువులు కలిగినటువంటి వారు, మరి ఆర్థికంగా స్థిరపడినటువంటి వారు, రాజులు. ఏం తీసుకొచ్చారు వాళ్ళు? బంగారము, సాంబ్రాణి, బోళం, ఇవన్నీ తీసుకుని వచ్చారు. అంటే ఈ పశువుల పాక ఎవరిని ఆకర్షించిందమ్మా? ఎవరిని ఆకర్షించింది? పేదవారిని, ధనికులను, సమస్త మానవాళిని కూడా ఆ పశువుల పాక ఆకర్షించింది. యేసయ్య పుట్టుకది. కాబట్టి యేసయ్య అక్కడ పుట్టుట ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క అర్థం ఏమిటంటే యేసయ్య దగ్గరకు పేదలు, ధనికులు, పెద్దవారు, ఎర్రగొన్న వాళ్ళు, నల్లగొన్న వాళ్ళు, లావుగొన్న వాళ్ళు, సన్నగొన్న వాళ్ళు ఏమీ ఉండదు తేడా. ఎవరు కావాలి? హృదయ శుద్ధి కలిగినటువంటి వారు మాత్రమే. పేదవారు, ధనికులు అందరినీ కూడా ఆ పశువుల పాక ఆకర్షించిందని చెప్పి మనకి ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. మరి పశువుల పాకలాగా నువ్వు దేవునికి అందుబాటులో ఉంటావా, ఉండగలవా అనే ఒక ప్రశ్న వేసుకుని మనం క్రిస్మస్లోనికి అడుగు పెట్టాలని ఈ యొక్క క్రిస్మస్ పండుగ మనకి తెలియజేస్తా ఉంది. తర్వాత ఇంకేమన్నాయమ్మా? క్రొవ్వొత్తులు ఉన్నాయి కదా, వెలిగిస్తాం కదా మనం. ఈ క్రొవ్వొత్తులు ఏం చూపిస్తున్నాయో చూద్దాం. చెప్పండి, మీకు తెలిసింది. క్రొవ్వొత్తి వెలుగును చూపిస్తా ఉంది. వెలుగును చూపిస్తూ ఏమవుతుంది? అది తను కరిగిపోతూ, తను కాలిపోతూ ఏం చేస్తుందంట? వెలుగుని ఇస్తూ ఉంది. అవునా? అది మనందరికీ తెలిసినటువంటి సత్యమే. ఇంకా బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నట్టయితే కొవ్వొత్తి కాలిపోయినప్పుడు, మొత్తం కాలిపోయింది అనుకోండి, అప్పుడు ఏమైపోద్ది? వెలుగు ఆరిపోద్ది. అవునా? మనిషి కూడా జీవించినంత కాలము కూడా నువ్వేం చేయాలి? వెలుగుని పంచాలి, వెలుగునివ్వాలి. చనిపోయిన తర్వాత నువ్వేమి కూడా చేయలేవు. ఈ కొవ్వొత్తులు మనకు తెలియజేస్తాను, వెలుగునివ్వాలి. ఈ కొవ్వొత్తి ఇంకో పని చేస్తుంది. ఏం పని? ఇంకొక కొవ్వొత్తిని వెలిగిస్తాం. ఒక కొవ్వొత్తిని వెలిగించుకుంటాం, తర్వాత ఏం చేస్తాం? ఇంకొక కొవ్వొత్తిని అలాగా వెలుగుని ప్రసరించే విధంగా మనం జీవించాలని ఈ యొక్క క్రిస్మస్ పండుగ మనకి తెలియజేస్తా ఉంది. ఈ లోకమునకు వెలుగుని నేనే అని ఎవరన్నారన్నమాట? ఎవరన్నారమ్మా? యేసుప్రభు అన్నాడు, ఈ లోకమునకు వెలుగుని నేనే. వాక్యంలో చూడండి ఒకసారి,
మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 16వ వచనం. నఫ్తాలి అనేటువంటి ప్రాంతములు గలిలయ సరస్సు తీరమున యోర్దాను నదికి ఆవల వైపున అన్యులు నివసించు గలిలయాస్యమయందు అంధకారమున నివసించేటువంటి ప్రజలు గొప్ప వెలుగును చూచారు. ఇక్కడ ఏం జరిగిందంటే యేసు ప్రభు ఆ నఫ్తాలి అనేటువంటి ప్రాంతానికి వెళ్తున్నాడు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు రాసినటువంటి వాక్యంలో మనకేముంది, చక్కని వాక్యం అది. అక్కడ అంధకారములో నివసించేటువంటి ప్రజలు అంటే యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళక ముందు ఆ ప్రాంతం అంతా కూడా ఎలా ఉందంట, అంధకారము, చీకటిగా ఉంది. అంధకారం, అంత అంధకారం, ఈ లోకమంతా అంధకారం. అంధకారం, అంత అంధకారం, ఈ లోకమంతా అంధకారం. వెలుగును చూపుము నా ప్రభువా. వచ్చా మీకు పాట? నా వెనక పాడతారా? నాకు దొరకలా, ఇందులో ఎక్కడ ఉంది. అంధకారం, అంత అంధకారం, ఈ లోకమంతా అంధకారం. వెలుగును చూపుము నా ప్రభువా, కాంతిలో నడుపుము నా దేవా. వెలుగును చూపుము నా ప్రభువా, కాంతిలో నడుపుము నా దేవా. అంధకారం చలేస్తుందా? చెప్పండి, నోరిప్పండి కొంచెం. నీ సన్నిధిలో జీవించుటకు సాయము చేయుము నా ప్రభువా. నీ సన్నిధిలో జీవించుటకు సాయము చేయుము నా ప్రభువా. అంధకారం, అంత అంధకారం, ఈ లోకమంతా అంధకారం. పని అంధకారం, అంధకారం, ఈ లోకమంతా అంధకారం. నీ పదములలో పయనించుటకు ధైర్యము నొసగుము నా ప్రభువా. అంధకారం, అంత అంధకారం, ఈ లోకమంతా అంధకారం. అంధకారం, అంత అంధకారం, ఈ లోకమంతా అంధకారం. నీ పదములను పూజించుటకు దీవెన నిడుమా నా ప్రభువా. నీ పదములను పూజించుటకు దీవెన నిడుమా నా ప్రభువా. అంధకారం, అంత అంధకారం, ఈ లోకమంతా అంధకారం. జీవిత గమ్యము చేరుటకు తోడుగా నిలువుము నా ప్రభువా. జీవిత గమ్యము చేరుటకు తోడుగా నిలువుము నా ప్రభువా. అంధకారం, అంత అంధకారం, ఈ లోకమంతా అంధకారం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఆ జబులుయ నెఫ్తాలు ప్రాంతాలు ఎలా ఉన్నాయంటమ్మా? అంధకారములో ఉన్నాయి, పాపములో ఉన్నాయి, చీకటిలో ఉన్నాయి. వారి ఇష్టానుసారముగా జీవిస్తున్నారు. అలాంటి సమయంలో యేసయ్య ఒకసారి అక్కడికి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అప్పుడు అంధకారములో ఉన్నటువంటి ప్రజలు ఏం చూశారంట? వెలుగును, గొప్ప వెలుగును చూశారు. ఈ కొవ్వొత్తి క్రీస్తు ప్రభు, నేనే వెలుగుని, ఈ లోకమునకు వెలుగుని నేనే. లోకమనగా ప్రజలు. ఈ ప్రజలు వెలుగును కలిగి ఉండాలంటే యేసయ్యను మనము కలిగి ఉండాలి. నీలో నివసించాలంటే ఇదిగో క్రిస్మస్ సందర్భముగా యేసుక్రీస్తు ప్రభు నీలో జన్మించినట్టయితే నీలో వెలుగు ఉంటుంది, ప్రకాశం ఉంటుంది. నీతి పదములో నువ్వు జీవిస్తావు, నీ జీవిత గమ్యాన్ని నువ్వు చేరుకుంటావని ఈ కొవ్వొత్తులు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి క్రీస్తుని ఒక జ్యోతిగా,
క్రీస్తు జ్యోతిని నువ్వు జ్ఞానస్నానం అప్పుడే ఏం చేస్తారమ్మా? ఒక జ్యోతిని, వెలుగునిచ్చి నీ చేతిలో పెడతారు. వెలుగుని స్వీకరించమని చెప్పి గురువు మనకి అక్కడ ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటారు. కాబట్టి క్రీస్తు పుట్టుకకు సూచనలు ఏం జరిగింది? నక్షత్రం ఒకటి వచ్చింది, తర్వాత రెండోది ఏంటి? పశువుల పాకలు వచ్చినాయి, తర్వాత గొర్రెల కాపరులు, తర్వాత క్రొవ్వొత్తులు, జ్ఞానులు వచ్చారు. ఇప్పుడు క్రిస్మస్ ట్రీ పెట్టారు కదా. క్రిస్మస్ ట్రీ ఎప్పుడు పెడతారు? అది పెట్టారు మాస్టర్? అవలేదు, ఇంకా అయిపోయిందా? క్రిస్మస్ ట్రీ ఎందుకు పెడుతున్నారమ్మా క్రిస్మస్ ట్రీ? పెడుతున్నారు కదా క్రిస్మస్ ట్రీ, పెట్టుకోలేదా? సిద్ధపడదు. ఒక చెట్టుని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? బాగా అలంకరించేసి లైట్లు బయటలు అన్ని పెట్టేసి. మరి బైబిల్లో ఉందా క్రిస్మస్ ట్రీ పెట్టుకొని ఉందా? ఎక్కడన్నా ఉందమ్మా? వాక్యాల్లో ఎక్కడ మనకు తగలదు. కానీ మనము క్రిస్మస్ ట్రీని మనం పెడతా ఉన్నాం. మరి దీని యొక్క ఉద్దేశం మీకేమైనా తెలుసా? క్రిస్మస్ ట్రీ ఎందుకు పెడుతున్నాము? చెప్పం, పర్లేదు. ఇంటి దగ్గర కూడా ఏం చేస్తాం? ఒక చిన్న మొక్కను తీసుకుని దానికి లైటింగ్లు పెట్టి దానికి చిన్న చిన్న గిఫ్ట్లు ఇవన్నీ కూడా మనం అక్కడ తగిలిస్తూ ఉంటాం, అవునా? క్రిస్మస్ ట్రీ దాని యొక్క ఉద్దేశం ఏమిటంటే అది ఒక చెట్టు, అవునా? ఆ చెట్టు పూలు పోయదు, కాయలు కాయదు, ఏమీ ఉండవు, ఊరికే ఆకులు అలా ఉంటాయి. ఒకరోజు ఏం జరిగిందంటే క్రీస్తుని అది పండుగ రోజున క్రీస్తు పుట్టారను లేదా ఒక పండుగ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నక్షత్రాలు అక్కడికి వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి, ఆ పశువుల పక్కల యేసుప్రభు ఉన్నాడు కదా, అక్కడికి వచ్చి నక్షత్రాలు మనకొక రక్షకుడు పుట్టాడు, మనకొక లోక రక్షకుడు పుట్టాడు, యేసయ్య శిశువులాగా పుట్టాడు అని చెప్పి ఈ ఆనందముతో అక్కడికి వచ్చి ఏం చేస్తున్నాయమ్మా? మిణుకు 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 మిణుకుమంట ఆ చెట్టు దగ్గర యేసు ప్రభు చుట్టూ అక్కడ మిణుకు మిణుకుమంటూ ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అప్పుడు ఈ చెట్టు ఇక్కడ ఉంది కదా, ఈ చెట్టు చూసిందంట. ఈ చెట్టు ఏమనుకుంటుందంట? మనసులో అనుకుంటుందంట, దీనికి వెలుగు ఉంది కదా, ఇది వెళ్ళి చక్కగా ఎగురుతూ చక్కగా ఆనందంతో ఆ శిశువు దగ్గర, ఆ బాలయేసు దగ్గర మరి చక్కగా ఆనందంగా మిణుకు మిణుకుమంటూ చక్కగా ఎగురుతుంది. అయ్యో నాకు వెలుగు లేదు కదా, నేను ఎలా అని బాధపడుతుందంట. తర్వాత గంటలు వచ్చినాయి అంట, బెల్స్ వచ్చి అక్కడ గణ 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 మోగిస్తా తిరుగుతున్నాయి అంట. ఎన్ని అయ్యో వీటికి శబ్దం చేసేటువంటి ఇది ఉంది కదా, అయితే నాకు శబ్దం చేసేటువంటి ఇది కూడా లేదు అని చెప్పి చెట్టు బాధపడుతుందంట. ఇంకా కొంతసేపటికి చెట్లు, ఇంకా రకరకాల చెట్లు, కాయలు కాసే చెట్లు అవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇదిగో ఈ బాలయేసు పుట్టాడు కాబట్టి, ఒక దేవుడు దైవ కుమారుడు శిశువుకి ఇక్కడికి వచ్చాడు కాబట్టి నా యొక్క సంతోషానందాన్ని నీ విధంగా పంచుకుంటానని చెప్పి ఆ చెట్లు ఆ కాసినటువంటి కాయల్ని, ఆ ఫలాలని వాటిని తీసుకొచ్చి అక్కడ ప్రభు దగ్గర పెడుతున్నాయి అంట. వీటన్నిటిని ఎవరు చూస్తున్నారు ఇక్కడ? చెట్టు చూస్తుంది. నాకేమీ కూడా లేవు అని నిరాశగా దిగులుగా కూర్చొని ఉందంట. ఈలోపు కొన్ని పూలు వచ్చినాయంట. పూలు వచ్చి పూల్లోంచి ఏమొస్తుంది? సువాసన వస్తుంది. అదంతా కూడా సువాసన వెదజల్లుతున్నాయంట. ఈ దృశ్యాలన్నీ చూసి ఈ చెట్టు ఏం చేస్తుందంటే ఏడుస్తుందంట. ఈ చెట్టు ఏం చేస్తుందమ్మా? ఏడుస్తుందంట. అప్పుడు ఇవన్నీ కూడా ఆనందంతో సంతోషంతో గంతులు వేస్తున్నటువంటి ఇవన్నీ కూడా వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళినాయంట. ఏంటి నువ్వు అక్కడే ఉన్నావేంటి? నువ్వు కూడా ఇక్కడికి రావచ్చు కదా, నువ్వు వచ్చి మాతో పాటు గంతులు సంతోషంగా, ఇదిగో శిష్యువు ఇక్కడ ఉన్నాడు, దేవుడు ఈయన, కాబట్టి నువ్వు కూడా వచ్చి మా ఆనందంలో పాలు పంచుకంటే నీకేం వెలిగే శక్తి ఉంది, నీకేం మోగే శక్తి ఉంది, నీకేం సువాసన ఇచ్చేది ఉంది, నువ్వు కాయలు పూలు ఎన్ని కాస్తున్నావు, నాకేమీ లేవు కదా, నేను దేని పెట్టి నేను ప్రభువుని స్తుతించను, నాకేమీ లేవు కదా, అందుకే నాకు బాధగా ఉంది, నేను రాలేకపోతున్నాను అని చెప్పానంటే అప్పుడు ఇవన్నీ కూడా ఒక మీటింగ్ వేసుకునేవని అంట, ఒక పని చెయ్యి, నేను వచ్చి నీ కొమ్మల్లో కూర్చుంటా, నేను వచ్చి వెలుగు నక్షత్రాలు వచ్చి నీ కొమ్మల్లో నేను కూర్చుంటా,
ఇప్పుడు కొమ్మలకి ఏమొచ్చింది? అవి వచ్చి కొమ్మల్లో కూర్చోగానే కొమ్మలన్నీ కూడా ఎలా ఉన్నాయేమో వెలుగుతున్నాయి. తర్వాత గంటలు వచ్చి ఆ కొమ్మకొకటి ఆ కొమ్మకొకటి ఆ కొమ్మకొకటి మీద కూర్చుని అవి మోగుతున్నాయి అంట. ఇప్పుడు చెట్టుకి ఆనందం, అబ్బో నాకు కూడా వెలుగు వచ్చింది, నాకు కూడా కొన్ని పువ్వులు వచ్చి కూర్చున్నాయి అంట. ఇప్పుడు చెట్టు అంతా కూడా వాసన వస్తుంది, అవునా? కొన్ని కాయలు వచ్చినాయి అంట, కాయలు వచ్చి కొమ్మలకి అతుక్కున్నాయి అంట. ఇప్పుడు ఎలా ఉందంటే ఈ చెట్టు చాలా సంతోషంగా ఉందంట. నాకు లేని అన్ని కూడా మీరు అందరూ కూడా వచ్చి నాకు ఇచ్చారు, నాకు చాలా ఆనందంగా ఉందని. అప్పుడు వెంటనే ఈ చెట్టు ఏం చేసిందంట? దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టిందంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ క్రిస్మస్ ట్రీ, ఈ ఉపమానము యొక్క ఉద్దేశము ఏమిటి అంటే, ఈ క్రిస్మస్ పండుగ అంటేనే పంచుకోవటం. క్రిస్మస్ పండుగ అంటే ఏంటమ్మా? పంచుకోవటం. ఏమీ లేనటువంటి వ్యక్తికి, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి నీకున్న దాంట్లోంచి నువ్వు కొంత పంచుకోవటం. ఈ పంచుకోవటమే నిజమైనటువంటి క్రిస్మస్. అవి కానుకలు అవ్వచ్చు, వస్త్రాలు అవ్వచ్చు, భోజనాలు అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. నీకున్న దాంట్లోంచి నిస్సహాయ స్థితిలో అలా బాధపడేటువంటి వారికి, లేదా దుఃఖించేటువంటి వారికి, వేదనలో ఉన్నటువంటి వారికి నువ్వు కొంచెం నీకున్న దాన్ని సహాయం చేయటం వలన వారు కూడా ఏం చేస్తారమ్మా? సంతోషముతో జీవిస్తారు. కాబట్టి ఇదే నిజమైనటువంటి క్రిస్మస్ అని ఈ యొక్క క్రిస్మస్ ట్రీని మనం అక్కడ గుర్తుగా అక్కడ పెట్టుకుంటూ ఉంటామని చెప్పి యొక్క వాక్యాలు మనకు చక్కగా హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం చూసుకున్నటువంటి ఈ యొక్క వాక్యాలు మనం ధ్యానం చేసినట్లయితే ఆఖరిగా ఇంకో మాట చెప్పేసి ముగించేస్తాను మాస్టర్. క్రిస్మస్ క్యారల్స్కి వచ్చారా? క్యారల్స్కి వచ్చారా? ఎవరెవరు వచ్చారు క్యారల్స్కి? ఫాదర్ గారు గుర్తుంటారులే మీకు, ఫాదర్ గారు గుర్తుంటారు, ఇక అందులో చెప్పవలసిన అవసరం లేదు. గుర్తులేని వాళ్ళు ఎవరు? ఆయన గుర్తుంటాడు, బాలయేసు గుర్తుంటాడు. పిల్లలు వస్తారు, డాన్సులు వేస్తారు, అందరు చక్కగా. ఆ క్యారల్స్ లో ప్రత్యేకంగా మనం చూసేది ఎవరిని? క్రిస్మస్ తాత. క్రిస్మస్ తాత ఏంటి? క్రిస్మస్ తాత, ఈ క్రిస్మస్ తాత ఏంటి తెలుసా ఏమన్నా? తాత అంటాం. ఆ తాత ఏం చేస్తాడు? వచ్చి గిఫ్ట్లు ఇస్తాడు, చాక్లెట్లు ఇస్తాడు, ఇంకా అమ్మా మనం ఇస్తే తింటాడా? గ్రీటింగ్స్ ఇస్తాడు, శుభాకాంక్షలు తెలుస్తాడు, అవునా? ఈ క్రిస్మస్ తాత పేరు నికోలస్. ఎవరైనా? బాగా ధనవంతుడు. రాత్రిపూట మారువేషం వేసుకుని పేదవాళ్ళలాగా అనేక ప్రాంతాలకు వచ్చి ఆ పిల్లలను కానీ కలుసుకుని, లేదా నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి వెళ్తూ ఉండేవాడు. తనకున్నటువంటి ఆస్తిని, తనకున్నటువంటి ధనాన్ని, బంగారు నాణేల్ని, ఇవన్నీ కూడా సాయంత్రం పూట ఒక రాజు, ఒక గొప్ప వ్యక్తిలాగా కాకుండా ఒక పేదవాళ్ళగానే వచ్చి అందరికి చక్కగా పంచి వెళ్తూ ఉంటాడంట. ఆ పిల్లలకి వాళ్ళందరికీ పంచడం ద్వారా మనకు వాళ్ళు ఏమనుకున్నారు? సాయంత్రం తాత వస్తాడు, చాక్లెట్లు ఇస్తాడు. తాత కోసం ఎదురు చూసేవాళ్ళంట. కాబట్టి ఆ పిల్లలందరూ కూడా చాక్లెట్లు అవన్నీ కూడా ఇచ్చి ఏం చేసేవాడంట? మీరందరూ ప్రార్థన చేయండి రా, మీకు చాక్లెట్లు. దేవుణ్ణి మీరు ఏది అడిగితే అది మీకు ఇస్తాడు. మీరు ప్రార్థన చేయండి, మోకరించి ప్రార్థన చేయండి. ఓ పేపర్ తీసుకుని దేవుణ్ణి అడగండి, నీకేం కావాలి అది దేవుణ్ణి అడిగి ఆ పేపర్ మీద రాయమనేవాడంట. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అయ్యా నాకు ఇది కావాలి, దేవుణ్ణి ఇది కావాలి, అది కావాలని అడిగి దాని మీద రాసేవాళ్ళు అంట. ముందు వాడి పేరు రాసుకుంటాడు, తర్వాత వాడికి ఏం కావాలో దాని మీద రాసుకుంటాడు. అట్లా ప్రార్థన చేశారా, మీకు రేపు దేవుడు అవన్నీ కూడా మీకు ఇస్తాడు అని చెప్పి ఏం చేసేవాడంట? ఆ స్లిప్పులన్నీ తీసుకెళ్ళిపోయి పగలో అవన్నీ కొనేసేసి పెద్ద సంచలనం వేసుకుని సాయంత్రం వచ్చేవాడంట. మళ్ళీ రేపు వచ్చి, అరే రండ్రా, నువ్వేం అడిగేవరా దేవుణ్ణి? నేను పలానా పెన్సిల్ బాక్స్ అడిగా, ఇదిగో నీకు పెన్సిల్ బాక్స్ దేవుడు ఇచ్చాడు అని పిల్లలందరినీ కూడా ఎవరు అడిగితే అప్పుడు వాళ్ళు ఏమనుకునేవాళ్ళంట? నేను దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నాకు కావాల్సింది ఇచ్చాడు అని చెప్పి పిల్లల్లో ఆ యొక్క ఆత్మీయమైనటువంటి స్థితిని
దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థితిని ఆ బిడ్డలకి ఆయన కలగజేసేవాడు. అలాగే కాకుండా అనేక కార్యక్రమాలు ఉన్నాయి, ఆయన చాలా కార్యక్రమాలు ఉన్నాయి. తరువాత ఆయన మరి ఒక ఇంటిలో 3 ఆడపిల్లలు ఉన్నటువంటి కుటుంబం ఒకటి ఉందంట. ఆ కుటుంబంలో 3 పిల్లలు కూడా వివాహానికి సిద్ధంగా ఉన్నారంట. పేద స్థితిలో ఉంది కుటుంబం. వాళ్ళు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారంట. అయ్యా, ఏం చేయాలి? బిడ్డల్ని వివాహం చేయాలంటే కట్నం కావాలి, కానుకలు కావాలి, ఏం చేయాలి? ఇట్లా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ బాధను తెలుసుకుని ఆయన కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీ దగ్గర నుంచి వాళ్ళ ప్రార్థన ఆలకించేవాడంట. ఆలకించి వాళ్ళ ప్రార్థన విన్న తర్వాత 2వ రోజు బంగారు నాణ్యాలు మూట కట్టి ఆ కిటికీలోంచి లోపలికి వేసేవాడంట. ఇచ్చింది ఎవరో కూడా తెలియకుండా అట్లా ఇచ్చేవాడంట. వాటిని అమ్మి వాళ్ళు ఏం చేశారు? ఒక పాప పెళ్లి చేశారు, తర్వాత 2వ పాప పెళ్లి చేశారు, తర్వాత 3వ పాప పెళ్లి చేసి అట్లా అనేక మందికి ఆయన తన ఉన్న ఆస్తినంతా కూడా పంచిపెట్టేశారంట. పంచిపెట్టేసి ఆ విధంగా పేదలకి సాధులకి దానం చేసి అతను తర్వాత ఏం చేశాడు? క్రిస్మస్ తాతగా ప్రపంచమంతా కూడా ఆయన పేరు ప్రఖ్యాతలు పొందాడు. అందుకనే ఈ క్రిస్మస్ తాతను గుర్తు చేసుకోగానే ఏంటంటే పంచటం. క్రిస్మస్ తాత అనగానే ఏంటంటే పంచటం, ఇతరులకి సహాయం చేయటం.